ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు రీసెంట్గా మళ్ళీ సినిమాలకు ఎంట్రీ కూడా ఇచ్చింది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా పవన్ అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తుంటారు. ఇప్పటికే నా పర్సనల్ లైఫ్లోకి పవన్ కళ్యాణ్ తీసుకురాకండి అని రేణు దేశాయ్ ఎన్నిసార్లు వేడుకున్నా పవన్ అభిమానులు మాత్రం రేణు ఎలాంటి పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడతారు. తాజాగా ఇప్పుడు పవన్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టగా ఆ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్. అసలు ఏం జరిగిందంటే సుధాకర్ అనే పవన్ అభిమాని రేణు దేశాయ్ని ట్యాగ్ చేస్తూ, వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది, ఒక దేవుడిని పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారని కామెంట్ పెట్టాడు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసిందని, ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన, మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్టుకు రేణు దేశాయ్ రిప్లై ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సుధాకర్ గారు మీకు కొంచెమన్నా బుద్ధుంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ నేను వదిలేయలేదు, అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ రేణు తెలిపింది.